హైదరాబాద్ అంటే మనకు చార్మినార్ గుర్తుకొస్తుంది. హలీం, బిర్యానీ, జోజికా హల్వా, బాదం కి జాలి ఇలాంటి స్వీట్లు గుర్తుకొస్తాయి. కానీ మహిళలకు మాత్రం లాడ్ బజార్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న మట్టి గాజుల నుంచి మెటల్ గాజుల వరకు 5 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు చాలా అద్భుతమైన అంటే వాళ్ళ డ్రెస్సులకు మ్యాచింగ్ అయ్యే గాజులు ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ప్రతి మహిళ ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా విదేశాల్లో ఉన్న మహిళలైనా వాళ్ళంతా ఈ లాడ్ బజార్లో ఉన్న లక్క గాజుల్ని కొనడానికి ఆసక్తి చూపుతారనేది ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దృశ్యం. చాలా బాగుంది ఇక్కడ. లైక్ మన కంపేర్ టు బయట కొనుక్కోవడం కంటే ఇక్కడ కొంచెం రేంజ్ ఆఫ్ వెరైటీస్ చూడడానికి ఉంటుంది. అండ్ మనకు నచ్చిన గాజులు మనం సెలెక్ట్ తీసుకొని లైక్ మనం బార్గెన్ కూడా కొంచెం అటు ఇటు చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ మోర్ కంఫర్టబుల్ మనం ఇక్కడ కొనుక్కోవడానికి, ఇక్కడికి వచ్చి కొనుక్కొని వాళ్ళతో మాట్లాడి బార్గెన్ చేసి లైక్ డిఫరెంట్ వెరైటీస్. అండ్ లైక్ కంపేర్ చేసుకుంటే ఆన్లైన్లో ఎక్కువ రేట్ ఉంటుంది. లైక్ ఒక డజన్కి 200, 300, 650 అలా ఉంటాయి విత్ సైడ్ బ్యాంగిల్స్ అని. కానీ ఇక్కడికి వస్తే మనం జస్ట్ సెట్స్ మామూలుగా కొనుక్కుంటే ఒక 200, 150లో వచ్చేస్తాయి అనమాట. సో ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్ అండ్ కంఫర్టబుల్గా మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇది చిన్నప్పటి నుంచే ఒకటి ఉండిపోయింది. ఒక బ్యాంగిల్స్ కొనాలన్నా, లేకపోతే షేర్వానీస్ కొనాలన్నా, లేకపోతే మంచి జ్యువెలరీ కొనాలన్నా చార్మినార్కి వెళ్ళి అక్కడ చుడి బజార్లో కొనుక్కోవచ్చు మనము అని చెప్పేసి లైక్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్పడం, మన అమ్మమ్మ వాళ్ళు చెప్పడం, ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్స్లో చెప్పడం, లోకల్స్కి వచ్చి ఇక్కడ ఎక్కడ బాగుంటాయంటే ఇక్కడికి వెళ్తే బాగుంటాయి, పలానా షాప్లో బాగుంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక ఊహ వచ్చినప్పటి నుంచి మనం కావాలి అని అనుకుంటే ఇక్కడికి వస్తే ఇంకా ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయని తెలుస్తుంది. ఏ రంగు చీరకు ఆ రంగు గాజుల్ని కొనేవారు చాలామందే ఉన్నారు. అందుకే మనసుకు నచ్చిన గాజుల్ని కొనేస్తుంటారు. చుడి బజార్లో గాజుల్ని చూడగానే చేతుకు వేసుకోవాలన్న అన్నంతగా ఆ గాజులు మురిపిస్తాయి. మహిళలకు గాజులను విడదీయలేని సంబంధం ఏదో ఉంటుంది. పెళ్ళైన వారే కాదు, పెళ్లి కాని అమ్మాయిలు సైతం రంగురంగుల్లో ఉండే మనసైన గాజుల్ని డజన్లు కొనేస్తుంటారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వచ్చినప్పుడు ఆ చీరకు లేదా డ్రెస్కు మ్యాచ్ అయ్యే గాజుల్ని వేసుకుని మురిసిపోతుంటారు. స్త్రీలు ఆభరణాలపై, పట్టు చీరలపై ఎంత మక్కువ చూపిస్తారో గాజులపై అంతే మక్కువ చూపిస్తారు. యాక్చువల్లీ ఇక్కడ మమ్మీ కోసం, అమ్మమ్మ కోసం తీసుకోవడానికి వచ్చాము. అండ్ రియలీ షాక్డ్ యాక్చువల్లీ. నార్మల్గా బయట మా ప్లేసెస్లో చూసుకుంటే ఎక్కువ కాస్ట్ ఉంది. ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంది అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ సరిపోయిన రేట్. లైక్ ఐఎమ్ హ్యాపీ టు బై హియర్ అండ్ చాలా వెరైటీస్ అనేవి ఉన్నాయి. ఈవెన్ మమ్మీ కోసం, అమ్మమ్మ కోసం వచ్చాము. అట్లాంటిది 2 మెంబర్స్ దగ్గర పోయి 5 మెంబర్స్ దాకా తీసుకుంటున్నాము. అలా హ్యాపీ టు బై హియర్. కంపల్సరీ నేనైతే ఇక్కడ ప్రిఫర్ చేస్తాను. ఈవెన్ కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ నేను చెప్పాలి అనుకుంటున్నాను టు కమ్ హియర్. లాడ్ బజార్లోకి కొత్త మోడల్స్లలో గాజులు వస్తున్నాయి. ఇక పండుగ వస్తే మహిళల చేతులకు పక్కాగా గాజులు ఉండాల్సిందే. మరి మగువల సున్నితమైన చేతులకు చక్కగా ఉండే గాజులకు కేర్ ఆఫ్ అడ్రస్ లాడ్ బజారే. ఇక్కడ దొరికే లక్క గాజులంటే అమ్మాయిలకు తెగ ఇష్టం. ఏరి కోరి ఎంత డబ్బైనా సరే వీటిని కొంటుంటారు. ఈ గాజులను లక్కతో తయారు చేస్తారు. ఈ లక్కను లాడ్ అని కూడా అంటారు. అందుకే ఈ గాజులను లాడ్ బజార్ గాజులని కూడా పిలుస్తారు. ఈ గాజులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతారు కాబట్టి దీనికి లాడ్ బజార్ అనే పేరు వచ్చింది. I have come from Pune to buy this specially to this area. मुझे ये मतलब चूड़ियाँ पसंद है, बहुत पसंद है. और पुणे से मैं स्पेशली ये इस मार्केट में आई हूँ ये चूड़ियाँ लेने के लिए. इट्स वेरी ब्यूटीफुल, बहुत ही सुंदर. अब आप देखिए कलरफुल चूड़ियाँ ही इतनी सुंदर है. इट्स वेरी नाइस. तो आप दुनिया के किसी भी कोने में चले जाओ, ऑलवेज लेडीज, फीमेल, दे विल लव. अभी वर्ल्ड, आई थिंक मिस वर्ल्ड भी हुआ था, एवरीबडी केम हियर. तो आई थिंक दिस इज़ दी फेमस ऑफ दिस. देखिए इतनी सुंदर सुंदर कलर की चूड़ियाँ हैं. औरतों को देख के इतना अच्छा लगता है. They look beautiful with this. See the beauty of all these colors. It's so beautiful. इसको पहनकर मतलब 4 चांद लग जाते हैं हाथों में. India is always about culture. So हमारे कल्चर में चूड़ियाँ, श्रृंगार is always there. So I think that's the beauty of Hyderabad, Char Bazaar. It's very beautiful. ఈ గాజుల్ని లాడ్ బజార్ సమీపంలోని వర్క్ షాప్లలోని కళాకారులు చేతితో తయారు చేస్తారు. లక్క
రెసిన్ నుండి వస్తుంది. దీనిని కొలిమిపై కరిగించి వృత్తాకారంలో అచ్చు వేస్తారు. తర్వాత స్ఫటికాలు, పూసలు లేదా అద్దాలతో అలంకరిస్తారు. గాజుల్ని ఎలా తయారు చేస్తున్నారో చూడండి. గాజు మీద కావలసిన డిజైన్లలో రాళ్ళు, కుందన్లు, చమ్కీలు, చైన్లు అతికిస్తున్నారు. కుందన్స్ అతికించడం వంటి అలంకరణ అంతా అయిన తర్వాత గాజుల స్టాండ్కు తగిలించి అరగంట సేపు ఆరనిస్తారు. లక్క గట్టిపడి రాయిలా మారుతుంది. ఇంకా ఆ గాజు పగలదు, విరగదు. అంచులను దగ్గరగా చేర్చి అతికించిన గాజుల జాయింట్లను మరొకసారి వేడి చేసి ఏమైనా తేడాలుంటే సరిచేసి గాజు అన్ని వైపుల నుండి సమానంగా కనిపించేలా చేస్తారు. ఈ పని కూడా ఎక్కువగా కార్మికులే చేస్తుంటారు. ఈ కార్మికులంతా ఎక్కడో రాజస్థాన్ నుంచి 150 ఏళ్ల క్రితం మనియార్లు వచ్చారు. ఇప్పుడైతే వాళ్ళ కుటుంబీకులే దాదాపుగా 6,000కు పైగా కుటుంబాలు ఈ వృత్తిలో పనిచేస్తున్నారు. ఈ మార్కెట్కు 400 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో కులీ కుతుబ్ షా కాలంలో ఇక్కడ పెద్ద ఇది ఒక మేళా నడిచేది. ఆ మేళాలో భాగంగానే ఇక్కడ మొత్తం రకరకాల వ్యాపారస్తులు ఇక్కడ సమావేశం అవ్వడం, తమ సరుకులను అమ్ముకోవడం జరిగేది. అయితే అందులో బాగా ఫేమస్గా ఈ బ్యాంగిల్స్కు ఇక్కడ ఇంపార్టెంట్ పెరగడం, దీనికి పేరు కూడా చుడి బజార్గా రావడం మనం చూడవచ్చు. అంటే ఇక్కడ లక్క గాజులతో పాటు గాజులు, అలాగే యాంటిక్ గాజులు, ముత్యాలు, గోల్డ్కు సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పెళ్లి సందర్భంలో పెళ్లి కూతురు వాడే గాజులు కూడా ఇక్కడ కొనడానికి చాలామంది ఇక్కడ వస్తుంటారు. అంటే దేశ విధాలకు సంబంధించిన మహిళలు అసలు హైదరాబాద్ ఎవరైనా వచ్చారంటే ఇక్కడ గాజుల్ని చూడకుండా కొనకుండా ఎవరు వెళ్ళరు. అసలు ఈ గాజుల యొక్క ప్రత్యేకత ఏంటి? ये जो है ना बैंगल्स का ख़ास बात ये है, ये जो है अनब्रेकेबल, वॉशेबल, ड्यूरेबल। ये जो है इसमें कोई डिफेक्ट नहीं है, डैमेज भी नहीं होता, वॉशेबल भी रहता। और शाइनिंग भी देखिए, ये डायमंड कटिंग स्टोन है पूरा, एक से एक डिज़ाइन बनते। ये मैरिज के लिए, पर्टिकुलर मैरिज के लिए यूज़ होता। मुस्लिम इसका गारंटी रहता क्या? इतने दिन रहता बोल के? ये इसका 1 साल का, ऐसा 2 साल का? इसका गारंटी आपको जो है ना, इसको ख़राब होने का कोई डिफेक्ट है नहीं। इसमें जो है केमिकल ऐसे कुछ चीज़ें गिरे तो ख़राब होता, नहीं तो इन्हें जो है ना आप सोप से भी वॉश कर सकते हैं इसको, फेस सोप से। अच्छा, वेराइटीज़ क्या है सब इसके पास, आपके पास ये पूरे मार्केट में? ये ज़्यादा सेल होने का वेराइटी क्या है? ज़्यादा सेल होने का मैरिज सेट्स है। मैरिज सीजन्स में जो है मैरिज सेट्स जो है ना, इस टाइप का मैरिज सेट मुस्लिम्स यूज़ करते हैं। और हिंदूस में जो है ना इस टाइप का मैचिंग करते हैं, इसमें और बैंगल्स वो लगा के मैचिंग करते हैं। इसको चूड़ियाँ और ऐड करना है और ऐड कर सकते। ये हम लोग मैचिंग करके देते हैं, ड्रेस देख के। ड्रेस सामने रहा तो उसको मैचिंग हम लोग जो है मिक्స్ करके అదే मैचिंग ఇతను చెప్పేది ఏంటంటే ఎక్కువగా పెళ్లి ఫంక్షన్లో కూడా కొంతమంది ఈ సెట్ను వాడితే మరి కొంతమంది వాళ్ళ డ్రెస్కు సంబంధించి మ్యాచింగ్ చేసి ఇస్తామని చెప్తున్నారు. ఎలా మ్యాచింగ్ చేస్తారో ఆయన చేసి కూడా చూపిస్తున్నారు. क्या रेट के रहते साहब ये बैंगल्स? ये स्टार्टिंग जो है ना अपने को 50 रुपीज़ से लेके 1000 रुपीज़ तक जाता। ओके, इसमें जो है ना अब ये 1000 रुपीज़ में आता। ये जो है ना आपको अलग अलग बैंगल्स मिक्स करा है इसमें। 50 रुपीज़ का है, 100, 200 का है, 500 का है। ये पूरा मिक्स करके ऐसा बनाते हैं हम लोग सेट। पल्स में और गोल्ड में एंटीक चीज़ों में बनाते क्या? एंटिक में, पर्ल्स में जो है अपने कने ज्वेलरी, एक रियल पर्ल्स में जो है ना ज्वेलरी आती, वो कान का, गले का, उसमें जो है ना आपको अलग अलग टाइप के सेट्स है। अभी आप देख बैंगल्स में जो है ना इस टाइप का फैंसी, और जो है ना ये स्टोन बैंगल्स और एंटिक बैंगल्स, मीना बैंगल्स, ये सीजेड का ज़्यादा चल रहा अभी। सीजेड बैंगल्स है ये इसमें ख़ास बात ये है कि जो है ये वॉशेबल रहता, बट ये 6 मंथ्स 1 ईयर का गारंटी रहता। और जो है ना ये फिर पॉलिश कराए तो फिर फ्रेश हो जाता है, नए के जैसा दिखता, बिल्कुल नया। अब ये जो है ना आपको स्टोन ख़राब नहीं होता इसमें, कोई भी चीज़ इसमें जो है ना आपको केमिकल या कुछ भी गिरा तो स्टोन्स ख़राब होने का चांस नहीं है। पॉलिश ख़राब होता, फिर पॉलिश करा लो फिर नया दिखता है नहीं। इसकी सीजेड की क्वालिटी ख़ास बात ये है, डायमंड कटिंग स्टोन्स के टाइप में रहता है नहीं। ये देखिए आप, इसमें एक से एक डिज़ाइंस है यहाँ पे, आप देख सकते हैं। और भी वैरायटी जो नए पैटर्न्स आते हैं वो हम लोग थोड़ा अंदर रख के जो है कस्टमर देख के बताते हैं। और कुछ वेराइटीज़ बता दो। ये इस टाइप का मीना वर्क है, ये मीना वर्क है। ये भी जो है वॉशेबल रहता, ख़राब नहीं होता, ब्रास के ऊपर बनता है। ये भी ये डेली वेयर के टाइप के है। ये पार्टी वेयर के सीजेड के रहते हैं। ये डेली वेयर जो है ना आप रफ़ यूज़ करो, ख़राब नहीं होता। अब जैसे ये है, ये भी जो है ब्रास के ऊपर है,
ये पूरा ब्रास है, क्वालिटी है, ब्रांडेड क्वालिटी है। और ये पूरा थ्रेड का वर्क है, हैंड वर्क थ्रेड का है पूरा। और एंटीक टाइप में बोले तो ये एंटीक टाइप में है। ये पर्ल्स की रेंज देखिए, और इसमें रेंज है बैंगल्स में। इसकी ख़ास बात क्या है सब पल्स की? पर्ल्स का ये जो है ओरिजिनल पल्स होते हैं नहीं ये लोकल? नहीं, ये जो है ना कॉपी है, पर्ल्स का कॉपी है। और जो है ना ये ख़राब नहीं होता, ये भी वॉशेबल रहता। ये आप जो देखे ये सेमी पर्ल्स थे सब, सेमी कल्चर्ड पर्ल्स बोलते हैं ये। जी। अब ये जो आप देख रहे हैं ये रियल पर्ल्स में आता है। इस पे ये सेट करते क्या बैंगल पे, फ्रेम पे? अब आपको जो है ना रियल पर्ल्स होना है बोले तो ये निकाल के हम ऑर्डर पे फिट करा के देते हैं, ये बनवा के दे सकते हैं। वो ज़्यादातर सेमी चलता क्योंकि प्राइस ज़्यादा रहता बोल के। ये पर्ल्स बोले ये पर्ल्स फिट करके देते हैं। ये डिज़ाइन डिफरेंट है पर्ल्स में। अब इसमें और डिज़ाइंस बोले तो डिज़ाइंस मिलते, ये ख़राब नहीं होते। ये इसकी ख़ास बात क्या है सब? क्या मेटल इस्तेमाल करते हैं इसमें? ये ब्रास मेटल इस्तेमाल होता, इसमें एल्यूमिनियम इस्तेमाल होता। 2 टाइप के जो है ना मेटल्स इस्तेमाल होते। तो पॉलिश एंटीक पॉलिश रहती। బాగున్నాయని కొందామని వచ్చాం. తక్కువలో ఉంటాయని వచ్చాం. బయట కన్నా బాగున్నాయి. మట్టి గాజుల నుంచి మెటల్ దాకా ఉన్నాయి, బాగున్నాయి, చూస్తున్నాం. చుడి బజార్లో మట్టి గాజుల నుంచి మెటల్ గాజుల వరకు వెరైటీ రంగుల్లో లభిస్తాయి. అందులోనూ ఇవి మరీ ఎంతో ఖరీదైనవి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇక్కడ గాజులు కేవలం 5 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ధరలో అందుబాటులో ఉంటాయి. లక్క గాజులకున్న డిమాండ్ మరే గాజులకు ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే లక్క గాజులు ఎన్నటికీ వన్నె తగ్గవు, మెరుపుని కోల్పోవు. అవి పగిలిపోయేంత వరకు కొత్తవిగానే కనిపిస్తాయి. అందుకే ఈ గాజులంటే ఆడవారికి తెగ ఇష్టం. ఇలాంటి గాజులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా దొరకవు. బ్యాంగిల్స్ ముత్తులు తీసుకుంటే అంత బాగుండదు, మార్కెటింగ్ బాగుంది, పర్లేదు. ఇక్కడ అంత ముత్తులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ షాప్లోనే తీసుకుంటే మేము గవర్నమెంట్ షాప్లో 20,000 ముత్తులు తీసుకుంటే మరి బ్యాంగిల్స్ చాలా తీసుకున్నాము. రేట్ ఏం పర్లేదు, అట్లా రేట్ ఏం లేదు. మాకు తగ్గినంత రేటు మంచి రేటుకి చెప్తూ ఉంటుంది. మంచి క్వాలిటీను బాగుంది. ఇక్కడ తొందరగా తీసుకునొచ్చు. మేము 25,000 లెక్క ముత్తుల్లో 20,000 తీసుకున్నాము. ఫ్యామిలీ మెంబర్స్కి అంతా ఉండగానే పిల్లలకి అందరికి ఉండగానే అంటే 20,000 దీన్ని ముత్తులు తీసుకున్నాము అంతా.